ఆపరేషన్ సింధూర్‌లో పాల్గొని కాశ్మీర్‌లో వీరమరణం పొందిన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్ళి తండాకు చెందిన అగ్నివీర్ మురళీ నాయక్‌కు ప్రజలు కన్నీటితో వీడ్కోలు పలికారు. తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు శోకసంద్రం మధ్య సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కళ్ళి తండాకు చేరుకొని మురళీ నాయక్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఆయన తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మురళీ నాయక్ చిన్నప్పటి నుంచే సైన్యంలో చేరుతానని చెప్పేవారని, జాతీయ జెండా కప్పుకొని చనిపోతారని పదే పదే పేర్కొనేవాడని స్నేహితులు గుర్తు చేశారు. మురళీ నాయక్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తల్లిదండ్రులకు మురళీ నాయక్ ఏకైక సంతానం. ఆయన మరణంతో వారు ఒంటరిగా మిగిలిపోయారు. వారి కుటుంబానికి ప్రభుత్వం తరపున 50 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించారు. 5 ఎకరాల పొలము, 300 గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో పాటు వ్యక్తిగతంగా తాను 25 లక్షల రూపాయలు అందిస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ మురళీ నాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. జిల్లా కేంద్రంలో జవాన్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు కళ్ళి తండాను మురళీ నాయక్ తండాగా మారుస్తామని పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు. జవాన్ తల్లిదండ్రులు, బంధువులకు ఆయన ధైర్యం చెప్పారు. మురళీ నాయక్ భౌతికకాయాన్ని స్వయంగా మోశారు. అంత్యక్రియల వద్ద వీరుడి భౌతికకాయంపై పుష్పగుచ్చం ఉంచి సెల్యూట్ చేశారు.